ఎగ్ ఫ్లేవర్ ఇష్టపడే పిల్లలకి, నాలాగా టమోటాలంటే ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ సూటబుల్ అండి. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, పచ్చి కరివేపాకు ఉంటే దాన్ని వేసుకోండి. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న 1 కేజీ టమోటాలని వేసేసాను. ఇందులో బాగా ఈ టమోటాలన్నీ ఫ్రై అయిపోవాలి, బాగా మెత్తగా కుక్ అయిపోవాలి. అందుకోసం మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు అటు ఇటు తిప్పుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఓ 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. టమోటా అంతా మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఒక 3-4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి తగినంత ఉప్పు పసుపు వేసేసేయండి. బాగా కలుపుతూ ఉండండి. జస్ట్ అటు ఇటు తిప్పుకుంటే మనకు ఉప్పు అంతా టమోటాలకి పడుతుంది. ఈ లంచ్ బాక్స్ రెసిపీ అయినా ఎగ్ కొట్టి వేసినటువంటి టమోటా కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి టమోటాలు మగ్గిన తర్వాత వేసి అటు ఇటు కలుపుకొని టమోటాలకు అందరికి ఈ కారం ధనియాల పొడి ఫ్లేవర్ అనేది పట్టేలా చూసుకోండి. ఈ కర్రీ మనకు 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. టమోటాలన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుంటే. ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు మనకు ఎన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ని ఒక బౌల్లో వేసుకోండి. నేనైతే 5 వరకు వేసాను. చూడండి, ఇలా ఎగ్గా సపరేట్ అవుతూ వేసేలాగా పెట్టేసేయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టాము అంటే ఎగ్ అంతా పైన ఇలా కుక్ అయిపోయి ఉంటుంది. కలిపేటప్పుడు కాస్త జాగ్రత్త అండోయ్. ఎగ్ని మరీ స్మాష్ చేసినట్టు కాకుండా లైట్గా అలా టచ్ మీ నట్ అన్నట్టుగా అటు ఇటు లైట్గా తిప్పుకోవాలి. చూడండి, ఎగ్ అనేది కరిగిపోకుండా అక్కడక్కడ ఇలా పీసెస్ లాగా కనిపించేలాగా మనం కర్రీని కలుపుకోవాలి. ఇక్కడే తెలివిగా బిహేవ్ చేయాలి. ఇప్పుడు మనం కొత్తిమీరని బాగా శుభ్రం చేసుకుని ముక్కలుగా చేసుకుని ఈ కూరలో స్ప్రింకిల్ చేసుకుంటే మనకు వేడివేడిగా టమోటా ఎగ్ కొట్టి వేసిన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుంది. పిల్లలు ఇట్టే లాగించేస్తారు. ఒక్క పూట రైస్లోకి తిన్నా మరో పూట చపాతీలోకి సూపర్గా సెట్ అయిపోతుంది. చూసారు కదా, నచ్చిందా? ట్రై చేస్తారా? మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఇలాంటి ఈజీ అయిన రెసిపీస్ మన ఛానల్లో బోలెడున్నాయి. ఒక్కసారి లుక్ వేసేయండి.